వెల్కమ్ టు రాజనీతి. మన దేశంలో రాజకీయ నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారుతారు. పదవులకు అర్హతలు లేకపోవటం మూలంగా ఎలాంటి వాడైనా వచ్చి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే డబ్బు ఉంటే చాలు గెలుస్తారనే ఒక వాతావరణం నెలకొన్న మూలంగా దేశం మీద, రాష్ట్రం మీద, కనీసం వాళ్ళు ప్రాతినిధ్యం వహించే జిల్లా మీద కూడా కనీస అవగాహన లేని వాళ్ళందరూ కూడా ఇవాళ నాయకులై మన నెత్తినెక్కి తొక్కుతున్నారు. ఇలాంటి ధూర్తుల వల్ల సమాజానికి తీవ్ర నష్టం వాటిల్లుతూ ఉంది. వీళ్ళకి తగ్గట్టే మెజారిటీ ప్రజల్లో ఆలోచన, వివేకం ఏమీ లేవు. గొర్రెల్లాగా ఈ ధూర్తులైన నేతలు ఏం చెప్తే అదే నమ్ముతారు. ఇవన్నీ మన కళ్ళ ముందు జరుగుతున్న సంఘటనలు. కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో రెచ్చగొట్టడం, రాజకీయ లబ్ధి పొందటం అనేది అదొక సహజ ప్రక్రియ అయిపోయింది. దాని మూలంగా రేగే విద్వేషాలు దేశానికి, సమాజానికి ఎంత నష్టం చేస్తాయో ఎవడో ఆలోచించట్లేదు. జాతీయ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాల్లో ఎలాగో ఇవే, వీటితోనే చేస్తూ ఉంటాం. ఇక దేశ రాజకీయాలు కూడా అలాగే ఉన్నాయి. బీజేపీ ఏమో మతం పేరుతో, కాంగ్రెస్ ఏమో కులం పేరుతో ఏదో ఒక రకంగా రాజకీయ ప్రయోజనం పొందాలని చూడటం అనేది పరిపాటిగా మారిపోయింది. చివరికి దేశ భద్రతకి ప్రాణాలు ఉండే సైనికుల విషయంలో కూడా వీళ్ళు మత రాజకీయాలు, కుల రాజకీయాలు చేస్తున్నారండి. ఇటీవల పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ చేసిన విషయం మనందరికీ, దానికి సంబంధించిన వివరాలు, ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన వివరాలు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీతో పాటుగా కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వీళ్ళిద్దరూ కూడా మీడియాకు వెల్లడించారు ఈ ఆపరేషన్కి సంబంధించిన వివరాలు. అది చాలామంది కూడా, ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా ఆకట్టుకున్నాయి. ఎందుకంటే భారతదేశంలో మహిళా సైనికాధికారులకు ఇస్తున్న ప్రాధాన్యత, వాళ్ళకి ఇస్తున్న గౌరవం చాలా గొప్పగా చూశారు అందరూ కూడా. కానీ ఈ రాజకీయ నాయకులు మాత్రం ఇవేం పట్టదు. వీళ్ళలో సోఫియా ఖురేషీ ఆర్మీలో సీనియర్ ఆఫీసర్, ఐక్యరాజ్య సమితి శాంతి బలగాల్లో ప్రపంచంలో వివిధ దేశాల్లో 6 ఏళ్ల పాటు పనిచేశారు. మొన్న ఆపరేషన్ సింధూర్లో కూడా ఆవిడ పార్టిసిపేట్ చేశారు. ఆమె భర్త, తాత ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. అలాగే వ్యోమికా సింగ్ కూడా భారత వైమానిక దళంలో పనిచేస్తున్నారు. ముందు నుంచి కూడా సైన్యంలో చేరాలన్న ఆసక్తితో ఆవిడ చిన్నప్పటి నుంచి కూడా అదే ధ్యేయంగా పనిచేసి ఆవిడ వింగ్ కమాండర్గా ఉన్నారు. అక్కడ చాలా నిబద్ధత కలిగిన అధికారులు కాబట్టి ఆపరేషన్లో కీలక పాత్ర వాళ్ళకి అవకాశం ఇచ్చారు. అయితే ఇటీవల మధ్యప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఒక మంత్రి కున్వర్ విజయ్ షా అనే అతను కల్నల్ సోఫియా ఖురేషీ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆమె మతాన్ని లక్ష్యంగా చేసుకొని మాట్లాడాడు. ఒక బహిరంగ సభలో మన ఆడబిడ్డల సింధూరాన్ని దూరం చేసిన వారిని అంతం చేయటానికి వాళ్ళ వర్గానికే చెందిన టెర్రరిస్టుల సోదరిని మోడీ పంపించాడని మాట్లాడాడండి. చాలా బాధ్యతారహితంగా మాట్లాడాడు. మన హిందువుల బట్టలు విప్పిన వాళ్ళ బట్టలు విప్పటానికి ప్రతీకారం చేయడానికి ఆవిడ పంపించామని మాట్లాడాడు. ఇక్కడ దేశ రక్షణ, దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో కూడా మతాన్ని చొప్పించడం వీళ్ళు ఎంత ప్రమాదకరంగా ఉంటారో, ఎంత దిగజారుడుగా ఉంటారనటానికి నిదర్శనం. ఒకవైపు ప్రాణాలకు తెగించి సైనికులు సరిహద్దుల్లో పోరాటాలు చేస్తూ ఉంటే వాళ్ళ కులం గురించి, వాళ్ళ మతం గురించి ప్రస్తావించి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారు. ఈ వ్యాఖ్యలు ఆవిడని తీవ్రంగా అవమానించడమే. ఆవిడ మీద మతం ముద్ర వేయటం, టెర్రరిస్టుల సోదరని చెప్పటం, ఇవన్నీ కూడా ఒక బాధ్యత లేని, బాధ్యత రాహిత్యం కనిపిస్తుంది. ఇతను మంత్రి, మళ్ళీ మధ్యప్రదేశ్ క్యాబినెట్ మంత్రి ఇతను. పైగా ఇంతవరకు ఇతని మీద బీజేపీ చర్యలు తీసుకోవాలి. అంటే చర్యలు తీసుకోలేదు అంటే ఇతని వ్యాఖ్యల్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమర్థిస్తున్నారనుకోవాలా. హైకోర్టు సుమోటోగా తీసుకొని ఇతని మీద క్రిమినల్ కేసు పెట్టమన్నంత వరకు కూడా ఎవరు దీని మీద స్పందించాల బీజేపీ వాళ్ళు. క్రిమినల్ కేసు పెట్టమంటే దాని మీద ఇతను సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, నేనేం తప్పు మాట్లాడలేదని, నా వ్యాఖ్యలను తప్పుగా అన్వయించారని. సుప్రీంకోర్టు కూడా చివాట్లు పెట్టింది ఇతనికి. వెళ్ళి హైకోర్టుకి వెళ్ళి బేషరతుగా క్షమాపణ చెప్పమని ఆదేశాలు జారీ చేసింది. మరి ఇతను భారతీయ జనతా పార్టీలో మంత్రిగా కొనసాగిస్తారా, మంత్రివర్గం నుంచి తప్పిస్తారా, భారతీయ జనతా పార్టీ నుంచి తప్పిస్తారా అనేది చూడాలి. తప్పించకపోతే అది భారతీయ జనతా పార్టీకే మచ్చ. అనుక్షణం నిద్రలేచిన దగ్గర నుంచి భారత్ మాతాకి జై అని నినాదాలు చేసుకుంటా, దేశమే ముందు, మేమే దేశభక్తులం, మిగతా వాళ్ళంతా దేశద్రోహులు అనే విధంగా మాట్లాడే వాళ్ళకి మరి ఇలాంటి వ్యాఖ్యలను ఎట్లా సమర్థిస్తారు? ఇక వ్యోమికా సింగ్ మీద సమాజ్వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ అతను వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎవరో తక్కువ కాదు. ఇక్కడ నేనేదో ముందు బీజేపీ ఆయన గురించి చెప్పాను, తర్వాత ఇంకా మిగతా వాళ్ళ గురించి కూడా చెప్తా. సమాజ్వాదీ పార్టీ నేత ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. సోఫియా ఖురేషీ మీద బీజేపీ మంత్రి మాట్లాడిన వ్యాఖ్యలను ఖండిస్తూనే
వ్యోమికా సింగ్ గురించి వాళ్ళు ఏం మాట్లాడలేదు, ఆవిడ రాజపుట్ అనుకుని వీళ్ళు మాట్లాడలేదు, యాక్చువల్గా ఆవిడ మా బీసీ కులస్తురాలని మాట్లాడాడు. సిగ్గుచేటు వీళ్ళు. నిజంగా ఇలాంటి వాళ్ళు మంత్రులుగా ఉండటం దేశం చేసుకున్న దౌర్భాగ్యం. ఒకడు మతం పేరుతో రెచ్చగొట్టాలని చూస్తాడు, ఇంకోటి కులం పేరుతో రెచ్చగొట్టాలని చూస్తాడు. ఎవడో దేశం గురించి ఆలోచించడు. ఏ పార్టీకి కూడా దేశం మీద పట్టింపు లేదు. ఎవడికి వాడికే రాజకీయ అధికారం లేదంటే స్వార్థ ప్రయోజనాలు సొంతంగా సంపాదించుకోవటం తప్పితే, అవినీతికి పాల్పడటం, అరాచకాలు చేయటం తప్పితే వేరే అజెండా లేనే లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం ఎంత నీచానికైనా దిగజారే నీచ రాజకీయ నాయకుల తరంలోకి వచ్చేసాం మనం. ప్రతి దానికి కులాన్ని చూపటం లేదంటే మతాన్ని చూపటం, అవసరమైతే వాటిని రెచ్చగొట్టడం ఈ నాయకులకు అలవాటైపోయింది. వాళ్ళకి తగ్గట్టే ఈ సమాజం కూడా తయారవుతూ ఉంది. స్వార్థ ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తున్న ఇలాంటి రాజకీయ నాయకుల నుంచి మన దేశాన్ని కాపాడటం బహుశా దేవుడి వల్ల కూడా కాదేమో. Like, share and subscribe to Rajaniti channel.